నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగం నందు డాక్టర్ అన్వర్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ విభాగం నందు డాక్టర్ కె ఆనంద్ గౌడ్, సీనియర్ లాప్రోస్కోపిక్, లేజర్ అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ తీను చందీష్ కోట్ల, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ఎఫ్ఐజేఆర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నెఫ్రాలజీ విభాగం నందు డాక్టర్ టి అశ్వనీ దత్, ఎండి, డిఎం, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ అర్షిదా మొఘల్, కన్సల్టెంట్ పల్మనరీ అండ్ స్లీప్ మెడిసిన్, డాక్టర్ ఎంఈ సుబూర్ సెహరోజ్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెమటాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్సీఎం చర్చ్ ఎదురుగా, వైరా రోడ్, ఖమ్మం. మీకు తెలుసు, గోదావరి నది మీద మనకున్నటువంటి ఏకైక బ్రిడ్జి ద్వారా గత పుష్కరాల్లో కానీ అంతకుముందు పుష్కరాల్లో కానీ లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భద్రాద్రి క్షేత్రం కోసం ఆ పుష్కరాల్లో వస్తారు. కాబట్టి దీనికి రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకొని ఈ యొక్క అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్లేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ.